Hey guys, welcome back to my channel Learning Hub. So in this video, we're gonna hit a new hard level problem. So now let's take a look at problems description, guys. Okay, ikkadaithe there are n children standing in a line. Each child is assigned a rating value given in a given in the integer array ratings. ఓకే. సో, ఏం లేదు. యాహ్! చిల్డ్రన్ లైన్‌లో నిలబడుకొని ఉన్నారంట. సో, వాళ్ళకి ఒ ప్రతి ఒక్క చైల్డ్‌కి ఒక్కో రేటింగ్ అనేది ఇచ్చేస్తున్నారంట. ఓకే. అది అర్రేలో ఉంది. రేటింగ్స్ అనే అర్రేలో ఉంది ఇన్‌పుట్. సో, యూ ఆర్ గివింగ్ క్యాండీస్ టు దీస్ చిల్డ్రన్ సబ్జెక్టెడ్ టు ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్. సో, కండిషన్స్ ఇచ్చారు. ఏవేంటివంటే ఫస్ట్ కండిషన్ ప్రతి ఒక్క చైల్డ్‌కి అట్‌లీస్ట్ మినిమమ్ ఒక క్యాండీ అయితే రావాలి. సో, ఇక్కడొచ్చేసరికి చిల్డ్రన్ విత్ హైయర్ రేటింగ్స్ గెట్ మోర్ క్యాండీస్ థాన్ దేర్ నైబర్స్. ఎవరైతే చైల్డ్ ఉంటాడో వాడికి రేటింగ్ అని ఎక్కువ ఉంటే, వాడి నైబర్స్ కంటే రేటింగ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాడికి చాక్లెట్స్ అనేటివి ఎక్కువ రావాలి. వాళ్ళ నైబర్స్‌తో పోలిస్తే. ఓకే. అండ్ రిటర్న్ ద మినిమమ్ నంబర్ ఆఫ్ క్యాండీస్ యూ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ ద క్యాండీస్ టు ద చిల్డ్రన్. సో, మినిమమ్ నంబర్ ఆఫ్ క్యాండీస్ అనేటివి మనం రిటర్న్ చేయాలి. సో, ఫస్ట్‌లీ అసలు ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మెయిన్‌లీ గ్రీడీ అల్గోరిథంని మనం యూజ్ చేస్తాం గైస్. సో, ఫస్ట్‌లీ అసలు గ్రీడీ అల్గోరిథం అంటే ఏంటి? సో, లెట్స్ ఎక్స్‌ప్లోర్ ఇట్. సో, అసలు గ్రీడీ అల్గోరిథం అంటే ఏంటి? సో, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. సో, మీరు ఒక పాయింట్ దగ్గర ఉన్నారు. ఏ. ఓకే. అండ్ మీరు ఆ పాయింట్ నుంచి వేరే పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. విచ్ ఈస్ డి. ఇప్పుడు మీకు మధ్యలో 2 పాయింట్స్ దగ్గర స్టాప్స్ ఉన్నాయి. బిఈ, సిఈ. సో, ఈ గ్రీడీ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మీరొచ్చేసరికి మీ దగ్గరికి 3 టాక్సీస్ వచ్చినాయి గైస్. 3 టాక్సీస్ వచ్చినాయి. కార్ సరిగ్గా రాలేదులెండి. సో, ఇప్పుడు మీ దగ్గరికి 3 టాక్సీస్ అప్రోచ్ అయినాయి. సో, 3 టాక్సీస్ యొక్క ఫేర్స్ వచ్చేసరికి 60, 70, 80. ఓకే. సో, ఏ నుంచి బి దగ్గరికి వెళ్ళడానికి మీ దగ్గరికి 3 టాక్సీలొచ్చినాయి. ఇప్పుడు 3 టాక్సీల్లో మామూలుగా మనందరం ఏమనుకుంటాము? సో, ఒక ఒక చోటు నుంచి వేరొక చోటుకి యెళ్ళాలి అంటే కాస్ట్ అనేది మనం డెఫినెట్‌గా మినిమైజ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాం. ఓకే. కాస్ట్ అనేది ఎంత తగ్గించుకుంటే మనకంత మంచిదని జెప్పేసి, కాస్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి చోట మనం రెడ్యూస్ చేసుకోవాలని చూస్తాము. సో, ఇందువల్ల మనమేం జేస్తామంటే, వచ్చిన 3 టాక్సీస్‌లో ఏదైతే తక్కువ రేట్‌కి మనకొస్తుందో సేమ్ దాన్ని మాత్రమే మనం కన్సిడరేషన్ చేసుకుంటామనమాట. ఓకే. మిగిలిన రెండిటిని కన్సిడర్ చేయము. ఓన్లీ ఏదైతే లీస్ట్ ఫేర్ మనకి చార్జ్ జేస్తారో దాన్ని మాత్రమే చూజ్ చేసుకుంటాం. సో, ఇలా ప్రతి స్టాప్ దగ్గర మీరు ఒక ఆప్టిమల్ చాయిస్ అనేది చూజ్ చేసుకుంటారు గైస్. సో, మీరు మీ ప్లేస్‌కి, మీ డెస్టినేషన్‌కొచ్చేంత వరకు ప్రతి స్టెప్ దగ్గర, ప్రతి స్టాప్ దగ్గర ఒక చాయిస్ అనేది చూజ్ చేసుకుంటారు. సో, ఏంటి మినిమమ్ ఆ చాయిస్ ఏంటంటే ప్రతి స్టాప్ దగ్గర మీకు మినిమమ్ ఫేర్ ఎవరైతే చార్జ్ చేస్తారో మీరు దాన్నే చూజ్ చేసుకుంటారు. సో, దీన్ని లోకల్ ఆప్టిమల్ చాయిస్ అంటారు గైస్. సో, ఈ లోకల్ ఆప్టిమమ్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే గ్రీడీ అల్గోరిథంలో ఇదే. సో, అసలు గ్రీడీ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అంటే, సో, ఒక ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మీకు ఎన్ నంబర్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మీరు ప్రతి ఒక్క సబ్ ప్రాబ్లమ్‌ని ఆప్టిమల్ చాయిస్‌తో మీరు సాల్వ్ చేసుకోగలిగితే, సో, డైరెక్ట్‌గా ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉంటదో అది గూడా గ్లోబల్ ఆప్టిమల్ చాయిస్ అంటారు దాన్ని. సో, మెయిన్‌లీ దాన్ని గ్లోబల్ చాయిస్ అంటారు. సో, ఈ అల్గోరిథంని యూజ్ చేస్తే ప్రతి సబ్ ప్రాబ్లమ్‌ని ఇది బ్రేక్ డౌన్ జేసి ప్రతి సబ్ ప్రాబ్లమ్ దగ్గర ఒక ఆప్టిమల్ చాయిస్‌ని చేసుకుంటూ లాస్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి సబ్ ప్రాబ్లమ్స్‌ని ఆప్టిమల్ చాయిస్ ఏదైతే ఉంటదో లోకల్ ఆప్టిమల్ అంటారు గదా! ఆ లోకల్ ఆప్టిమల్ చాయిసెసే లోకల్ ఆప్టిమల్ చాయిసెసే లాస్ట్‌కొచ్చేసరికి ఒక పెద్ద గ్లోబల్ ఆప్టిమల్ చాయిస్‌గా మారుతాయన్న చిన్న ఇదితో, ఒక ఆశతో ఈ అల్గోరిథం వర్క్ అవుతుంది. ఒక హోప్ అన్నమాట.
సో గ్రీడీ అల్గోరిథం అంటే అది. సో గ్రీడీ అల్గోరిథం అంటే ఏంటి? ఏం లేదు. సో ఏదైతే ఒక ప్రాబ్లమ్ ఇస్తారో ఆ ప్రాబ్లమ్‌ని మనం బ్రేక్ డౌన్ చేసి సబ్ ప్రాబ్లమ్స్‌గా కన్వర్ట్ చేసి ఆ సబ్ ప్రాబ్లమ్స్‌లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని ఆప్టిమల్ చాయిస్‌తో సాల్వ్ చేయగలిగితే సో మనకి లాస్ట్‌కి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అన్ని ప్రాబ్లమ్స్ సబ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటప్పటికి ఒక పెద్ద గ్లోబల్ ఆప్టిమల్ చాయిస్ అనేది వస్తుంది అన్న చిన్న హోప్‌తో ఈ అల్గోరిథం అనేది వర్క్ అవుతుంది. ఓకే. బట్ ఇప్పుడే చెప్తున్నాను గైస్. సో ఏంటంటే ఈ అల్గోరిథము ప్రతి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుందా ఆప్టిమల్ చాయిస్ అంటే లేదు. ప్రతి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేదు. సో దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ లిమిటేషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ నాప్‌సాక్ ప్రాబ్లమ్ ఉంది. నాప్‌సాక్ 01 ప్రాబ్లమ్ ఉంది. సో ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి అంటే మనం గ్రీడీ అల్గోరిథం యూజ్ చేస్తే సాల్వ్ కాదిది. సో ఎందుకని? అది ఆప్టిమల్ చాయిస్ ఇవ్వదు. ఓకే. గ్లోబల్ ఆప్టిమమ్ చాయిస్ అనేది ఇవ్వదు అది. ఓకే. సో అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని డైనమిక్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్‌తో మనం చేస్తే ఖచ్చితంగా ఆప్టిమల్ చాయిస్ అనేది వస్తుంది. కాపోతే గ్రీడీ అల్గోరిథం అనేది ఇక్కడ వర్క్ కాదు. కానీ ఇప్పుడు మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇట్స్ ఎ క్యాండీ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు. సో వాళ్ళకి రేటింగ్స్ కూడా ఇచ్చేసున్నారు. సో రేటింగ్స్ ఇచ్చేసున్నారు. మనం ఏం చేయాలి? సో వీళ్ళకి కొన్ని క్యాండీస్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళకిచ్చిన రేటింగ్స్‌ని బట్టి. ఓకే. ఒకవేళ రేటింగ్ గాని ఎక్కువుంటే వాళ్ళ నైబర్స్ కంటే రేటింగ్ ఎక్కువుంటే వీళ్ళకి చాక్లెట్స్ ఎక్కువ రావాలి. ఒకవేళ తక్కువుంటే చాక్లెట్స్ మినిమమ్ రావాలి. మినిమమ్ చాక్లెట్ అంటే గాయ్స్ ఇక్కడ మనం అట్‌లీస్ట్ 1 అన్నాడు గదా! సో మినిమమ్ అన్నాడు గాబట్టి మనం ఖచ్చితంగా మినిమమే తీసుకుందాం. సో 1 అన్నాడు గాబట్టి మనం 1 తీసుకుందాం. ఓకేనా? సో అలా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. బట్ గ్రీడీలో వచ్చేసరికి చాలా టైప్స్ ఉన్నాయి గైస్. 5 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు యూజ్ చేసే అల్గోరిథం ఏదైతే ఉందో దాన్నేమంటామంటే గ్రీడీ బై ఎక్స్‌చేంజ్ అంటాం. గ్రీడీ బై ఎక్స్‌చేంజ్ అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు లీడ్ కోడ్‌లో సాల్వ్ చేస్తున్నామో దాన్ని గ్రీడీ బై ఎక్స్‌చేంజ్ అల్గోరిథంని యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాము. సో అసలేంటి గ్రీడీ బై ఎక్స్‌చేంజ్ అంటే మనము ఫస్ట్ ఈ మెథడ్‌లో వచ్చేసరికి ఒక రాంగ్ ఆన్సర్‌ని అస్యూమ్ చేసుకుంటాం రైట్ అని. సో ఫస్ట్‌లీ ఇక్కడ ఏంటంటే మనకి ప్రాబ్లమ్ చూసుకుంటే మనకి ఎన్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు. ఓకే. సో అందరికి ఒక్కో చాక్లెట్ ఇచ్చుకుంటూ పోయాం. ఒక్కో చాక్లెట్ ఇచ్చుకుంటూ పోయాం. బట్ ఇప్పుడేంటంటే వాళ్ళకి రేటింగ్స్ ఇచ్చున్నారు. ఆ రేటింగ్స్‌ని బట్టి మనం మోడిఫై చేయాలి ఇక్కడ. మోడిఫై చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ నైబర్స్‌ని బట్టి మనము ఈ ఒక్కో చాక్లెట్ ఇచ్చుకుంటూ పోయాం గదా! వాళ్ళకి ఎక్కువ చాక్లెట్ ఇవ్వడమా అనేది మనము చూస్ చేసుకుంటాం. అంటే ఎక్స్‌చేంజ్ చేస్తామన్నమాట. ఓకే. సో దీన్ ఇ సో ఇలా ఎక్స్‌చేంజ్ ఆర్ రీప్లేస్ చేయడం వల్ల ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌ని ఏదైతే లీడ్ కోడ్‌లో సాల్వ్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఈ అల్గోరిథం కిందకి వస్తుంది. గ్రీడీ బై ఎక్స్‌చేంజ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనము ఇప్పుడు మామూలుగా అయితే గ్రీడీ అల్గోరిథమ్స్ ప్రతి ఒక్క దాన్ని మనము ప్రాబ్లమ్‌ని బట్టి సార్టింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాము. ఓకే. చాలా మాక్సిమం టు మాక్సిమం ప్రాబ్లమ్స్ గ్రీడీ అల్గోరిథం యూజ్ చేసి సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్‌ని మనము ఎక్కువ సార్టింగ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఈ ప్రాబ్లమ్‌లో సార్టింగ్ అనేది కుదరదు. ఎందుకంటే మనకిచ్చిన ప్రాబ్లమ్ గాని చూసుకుంటే సో ఇక్కడ చిల్డ్రన్ విత్ హైయర్ రేటింగ్స్ గెట్ మోర్ క్యాండీస్ దాన్ దేర్ నైబర్స్ అన్నారు. సో ఇక్కడ ఏందంటే ప్రతి ఎలిమెంట్ ఏదైతే ఉంటదో అర్రేలో ఆ ప్రతి ఎలిమెంట్ దాని యొక్క నైబర్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే. ఎందుకని రేటింగ్స్ అనే ఇది ఇచ్చున్నారు కాబట్టి ప్రతి చైల్డ్‌కి రేటింగ్స్ ఇచ్చున్నారు. సో ఇప్పుడు గాని మనం గాని ఆ రేటింగ్స్‌ని మనం గాని ఇప్పుడు సార్టింగ్ టెక్నిక్ యూజ్ చేస్తే నైబర్స్ మారిపోతారు. సో ఇలా మారిపోతే మనకి రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో అందువల్ల మనం ఇక్కడ సార్టింగ్ అనేది చేయము. ఓకే. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తాము? ఏదైనా ఒక ఆన్సర్ ఒక ఒక రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఏదో ఒకటి. ఆ ఆన్సర్ తీసుకొని దాని నుంచి మనము ఫిక్స్ చేసుకుంటూ పోతామన్నమాట. సో ఆ ఆన్సర్ అంటే ఇప్పుడు సపోజ్ మనకున్న ప్రాబ్లమ్ ఏంటి?
సో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం గైస్. 60, 80, 100, 100, 100, 100, 100. సో ఇలా మనకి ఆ ఒక అర్రే ఉంది. ఓకే, సో వీళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఎన్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 చిల్డ్రన్ ఉన్నారు, 7 ఉన్నారు. ఒక్కో చిల్డ్రన్ కి ఒక్కో రేటింగ్ ఉంది ఇక్కడ. ఓకే, సో మనం ఫస్ట్ ఏంటంటే ఈ అల్గోరిథం ప్రకారం ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒక్కో చాక్లెట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. 7 చాక్లెట్స్ ప్రతి చైల్డ్ కి ఒక్కో చాక్లెట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇది కరెక్టా రాంగ్ అనేది మనకు తెలియదు. సో ఫస్ట్లీ ఇది రాంగే, ఖచ్చితంగా కన్ఫామ్ గా రాంగే. సో మనం జస్ట్ అజ్యూమ్ చేసుకుంటాం ఇలా ఒక చాక్లెట్ ఇలా రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఫస్ట్ ఇది అజ్యూమ్ చేసుకుంటాము. దీని తర్వాత ఏం చేస్తామంటే, సో ప్రతి చాక్లెట్ మనకి ఇచ్చిన కండిషన్స్ బట్టి, అంటే మనకి ఇచ్చారు కదా రేటింగ్స్, ఏం రేటింగ్ ఎప్పుడైతే 8th రేటింగ్ దాని నైబర్స్ కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ ఏదైతే ఆ చైల్డ్ కి ఎక్కువ చాక్లెట్స్ అనేటివి ఇవ్వాలి అని చెప్పారు కదా ఆ కండిషన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి చైల్డ్ కి ఒక మినిమం ఒక చాక్లెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనేది ఆ 2 కండిషన్స్ బేస్ చేసుకొని మనము దీన్ని కరెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఈ బోర్డర్స్ ఉన్నాయి కదా, బోర్డర్స్ దగ్గర ఫస్ట్ వచ్చేసి 60 ఉంది. సో ఇది దీని యొక్క నేబర్ ఏంది, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్. సో ఇప్పుడు దీన్ని చూస్ చేసుకుంటే 60 ఈజ్ లెస్ దాన్ 80. సో అందువల్ల ఫస్ట్ వచ్చేసి లెస్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ కండిషన్ వయోలేట్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా 1 మినిమం చాక్లెటే ఇస్తాం. మినిమం ఏంటి 1, కానీ ఇప్పుడు 80 ఉంది. ఓకే, 80 ఉంది, ఇది తగ్గింది. 60 అనేది తక్కువ రేటింగ్, సో 80 అనేది ఎక్కువ రేటింగ్. సో 60, 80 అండ్ దీనికి రైట్ సైడ్ నేబర్ వచ్చేసరికి 100 ఉంది. ఈ 100 కి హైయెస్ట్ రేటింగ్ ఉండాలి, 80 కి లోయెస్ట్ రేటింగ్ ఉండాలి. ఇప్పుడు 100 తో పోలిస్తే, 100 యొక్క చైల్డ్ తో పోలిస్తే 80 అనేది. సో గైస్ ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఏంటంటే, మనము ఏదైతే ఉందో ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఏంటంటే, సో ఇక్కడ 2 కండిషన్లు ఇచ్చారు మెయిన్లీ. ఒకటి వచ్చేసి ఖచ్చితంగా ఒక క్యాండీ అయితే ఉండాలి మినిమమ్. ఇంకోటి వచ్చేసరికి ఎవరికైతే ఎక్కువ రేటింగ్ ఉంటుందో వాళ్ళకి తక్కువ రేటింగ్ ఉన్న చైల్డ్ తో పోలిస్తే ఎక్కువ రేటింగ్ ఉన్న చైల్డ్ కి చాక్లెట్స్, క్యాండీస్ ఎక్కువ రావాలి అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఈ అల్గోరిథం ప్రకారం, గ్రీడీ బై ఎక్స్చేంజ్ ప్రకారం ఫస్ట్ టైం మనం ఏం చేస్తామంటే ఒక ఇంప్రాక్టికల్ సొల్యూషన్ ని మనం చూస్ చేసుకుంటాం. ఇంప్రాక్టికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రే తీసుకోండి, 60, 80, 100, 100, 100, 100, 100. సో ఇది ఇన్పుట్ అర్రే. సో 7 చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కో రేటింగ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు 7 చిల్డ్రన్ కి ఫస్ట్ మనం ఏం చేస్తాము, సార్టింగ్ టెక్నిక్ యూజ్ చేయలేము. సో సార్టింగ్ లేకుండా ఫస్ట్ ఒక ఆన్సర్ అనేది ఒకటి ఇచ్చేసుకుందాం. సో ప్రతి ఒక్క చిల్డ్రన్ కి ఒక్కో చాక్లెట్ ని ఇచ్చేద్దాం గైస్. ఇలా 7 చిల్డ్రన్ కి 7 చాక్లెట్స్ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మనము ఈ అల్గోరిథం తర్వాత స్టెప్ ఏంటంటే, సో ప్రతి ఒక్క దాన్ని ట్రావర్స్ చేసుకుంటూ పోయి ఫిక్స్ చేసుకోవడం అనమాట, ఎక్స్చేంజ్ చేయడం. ఓకే, సో ఇచ్చిన కండిషన్స్ ని మీట్ అయ్యేటట్టు ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ 80తో పోలిస్తే 60 అనేది తక్కువ ఉంది రేటింగ్. సో దీనికి మినిమం నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అనేటివి రావాలి. ఎందుకని, దీనికి లెఫ్ట్ సైడ్ ఇంకో నైబర్ లేదు కాబట్టి, ఓన్లీ రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. సో 60 అనేది మినిమం ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ 1లే ఎందుకు తీసుకుంటున్నాం బ్రో అంటే గైస్, ప్రతి చిల్డ్రన్ కి మినిమం 1 చాక్లెట్ రావాలి. ఓకే, మనల్ని అడిగింది కూడా మినిమం నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ ఎన్ని చేయగలవు అని మాత్రమే అడిగాడు. మినిమం నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ నువ్వు ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేయగలవు అని మాత్రమే అడిగారు. ఇక్కడ మినిమం అన్నాడు కాబట్టే మనము చిల్డ్రన్ కి ఓన్లీ 1 చాక్లెట్ మాత్రమే ఇస్తున్నాం. ఓకే,
సో మినిమం అన్నాడు కాబట్టి ఒక చాక్లెట్, ఎందుకని అట్లీస్ట్ 1 చాక్లెట్ ఉండాలి కాబట్టి, అట్లీస్ట్ అన్నాడు కాబట్టి మనం 1 ఇచ్చుకుంటూ పోతాం. సో ఇక్కడ 60 వచ్చింది. సో 60, 80 కూడా ఉంది. సో 60 పోలిస్తే 80 తక్కువ అనమాట. సో 60 అనేది తక్కువ, సో అందుకని 1 ఇచ్చేస్తాము. అండ్ 80కి వచ్చేసరికి, 80కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రేటింగ్ తక్కువ ఉన్న చైల్డ్ అనేది ఉన్నాడు అనమాట. సో వాడికి 60 ఉంది రేటింగ్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న చైల్డ్ ఎవరైతే ఉన్నాడో వాడికి 80 ఉంది. సో అంటే ఇంక్రీజ్డ్ వాల్యూ. ఇంక్రీజ్డ్ అన్నారు కాబట్టి జస్ట్ ఓన్లీ 1 క్యాండీ ఇంక్రీజ్ చేస్తాము. సో ఇక్కడ 1, దీనికి ఇంక్రీజ్ చేస్తే 2. ఓకే. సో ఇప్పుడు దీంతో పోల్చాము. ఈ రైట్ సైడ్ ఓడితో పోలిస్తే, రైట్ సైడ్ నైబర్ తో పోలిస్తే ఇది తక్కువ. ఇది తక్కువ అంటే రైట్ సైడ్ ఓడికి ఖచ్చితంగా ఎక్కువ క్యాండీస్ రావాలి. దీంతో దాని రైట్ సైడ్ నైబర్ ఎవడైతే ఉంటాడో చైల్డ్, ఆ చైల్డ్ కి ఎక్కువ క్యాండీస్ రావాలన్నమాట. సో దానికి 3 అనుకుందాం. ఓకే. అండ్ ఇక్కడ కండిషన్స్ ని వైలేట్ చేస్తుంది గైస్. వైలేట్ అంటే ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవరికైతే రేటింగ్ ఎక్కువ ఉంటుందో చైల్డ్ కి, వాళ్ళకి ఎక్కువ చాక్లెట్లు రావాలి అన్నారు. బట్ ఇక్కడ నుంచి వరుసగా వచ్చే చిల్డ్రన్ అందరికి ఏంటంటే ఒకటే రేటింగ్ ఉంది. కాబట్టి ఓన్లీ ఈక్వల్ రేటింగ్ అన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఈక్వల్ రేటింగ్ ఉంది లెఫ్ట్ చైల్డ్. సో ఇది అయిపోయిన తర్వాత దీని లెఫ్ట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి ట్రావర్స్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ లెఫ్ట్ దాంతో దీనికి లెఫ్ట్ దాంతో పోలిస్తే ఈ రెండు ఈక్వల్. సో ఇక్కడ కండిషన్ అనేది వయలేట్ అవుతుంది. ఒకటి ఏంటి, ఇది గ్రేటర్ అయితే కాదు, గ్రేటర్ కాలేదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈక్వల్ రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒక క్యాండీయే ఇస్తాము. సో అప్పుడు మాత్రమే మినిమం అనేది మనం మెయింటైన్ చేయగలం. సో అట్లీస్ట్ అన్నాడు కాబట్టి 1 క్యాండీ అన్నాడు కాబట్టి, సో మినిమం అనేది ఆ టైప్ సిచ్యువేషన్స్ లో మాత్రమే ఈక్వల్ రేటింగ్స్ గాని ఉంటే మనం ఓన్లీ 1 క్యాండీ ఇచ్చేసి సరిపించుకుంటాం. ఓకే. సో అలా ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాము. చూస్ చేసుకొని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ఓకే. సో లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్. సో మనకి అర్రే ఇచ్చున్నారు, దానిలో రేటింగ్స్ ఇచ్చున్నారు 100, 100, 100, 100, 100 ఇలా రేటింగ్స్ ఇచ్చున్నారు. సో మన ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వచ్చేసరికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఫాల్స్ సొల్యూషన్ ని చూస్ చేసుకోవడం. సో ఏదో ఒక ఫాల్స్ సొల్యూషన్ తీసుకొని దాన్ని ఫిక్స్ చేసుకుంటూ పోతాం. ఓకే. సో అందుకని దీన్ని గ్రీడీ బై ఎక్స్చేంజ్ ప్రాబ్లం అన్నారు. సో ఫస్ట్లీ ఆ సొల్యూషన్ ఏంటి అంటే, సో ప్రతి ఒక్క చైల్డ్ కి ఒక మినిమం చాక్లెట్ 1 క్యాండీ రావాలి అన్నారు. సో అందరి చైల్డ్స్ కి ఫస్ట్, అందరి చిల్డ్రన్ కి ఫస్ట్ ఒక మినిమం చాక్లెట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. అంటే 1 చాక్లెట్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఓకే. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకుంటూ పోవాలి. సో గాయస్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఒక చైల్డ్ ని తీసుకున్నప్పుడు ఆ చైల్డ్ కి లెఫ్ట్ చైల్డ్ ఉంటారు, రైట్ చైల్డ్ కూడా ఉంటారు. ఓకే. సో మనము ఇక్కడ 2 పాసెస్ ని యూస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ పాస్ వచ్చేసరికి ఏంటంటే లెఫ్ట్ టు రైట్ ట్రావర్సల్. సో ఇలా ట్రావర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే, సో లెఫ్ట్ చైల్డ్ ఉంటాడు కదా, వీడిని ఆప్టిమైజ్ చేసుకుంటూ పోతాం. ఓకే. అండ్ దీని తర్వాత సెకండ్ పాస్ వచ్చేసరికి రైట్ టు లెఫ్ట్ ట్రావర్సల్. సో ఇలా ట్రావర్స్ అయ్యేటప్పుడు, సో ఈ డైరెక్షన్ లో ట్రావర్స్ అయ్యేటప్పుడు ఏంటంటే రైట్ చైల్డ్ ఉంటాడు కదా, ఈ రైట్ చైల్డ్ ని ఆప్టిమైజ్ చేసుకుంటూ పోతాము. ఓకే. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ లో వచ్చేసరికి ఇలా ఒక అర్రేని మనము ఇచ్చుకుంటాము, ఒక అర్రేని క్రియేట్ చేసుకుంటాము విత్ ద సేమ్ లెంత్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ పాస్ అన్నమాట. ఫస్ట్ పాస్ ఏంటి, లెఫ్ట్ టు రైట్ ట్రావర్స్ చేసుకుంటూ పోవడం. ఇక్కడ కండిషన్స్ చూసాలి. కండిషన్ వచ్చేసరికి సో ఇలా ట్రావర్స్ అయ్యేటప్పుడు మనం ప్రతి ఒక్క చైల్డ్ దగ్గర వాళ్ళ రేటింగ్స్ ని బేస్ చేసుకొని మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. సపోజ్ సో మనం 8th చైల్డ్ దగ్గర ఉన్నాము. ఒకవేళ 8th చైల్డ్ యొక్క రేటింగ్ కానీ వాడి లెఫ్ట్ చైల్డ్ తో
కంపేర్ చేస్తే ఎక్కువగాని ఉండింది అంటే ఎక్కువ ఉంటే మనం ఈ చైల్డ్ కంటే ఒక చాక్లెట్ ఎక్కువ ఇస్తాం ఇతనికి. సో దీనికి వచ్చేసరికి రిజల్ట్ అర్రే అనుకుందాము దీన్ని. ఓకే, రిజల్ట్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఆఫ్ i మైనస్ 1 ప్లస్ 1. ఎందుకని? రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అండ్ రేటింగ్స్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ క్యాండీస్ కూడా ఎక్కువ రావాలి కాబట్టి. ఓకే, సో అందువల్ల ఇలా ఒకవేళ అలా ఆ కండిషన్ కానీ ఫాల్స్ అయింది అంటే, ఆ కండిషన్ ఫాల్స్ అయితే మనము రిజల్ట్ ఆఫ్ i ని 1 లాగే ఉంచుకుంటాం, ఎందుకంటే అది గ్రేటర్ కాదు కాబట్టి. 1 ఒక క్యాండీయే ఇచ్చేసుకుంటాం, మినిమం క్యాండీ ఉండాలి కాబట్టి. ఓకే, ఇది ఫస్ట్ పాస్. ఇప్పుడు సెకండ్ పాస్ చూసుకుంటే మనం రైట్ టు లెఫ్ట్ ట్రావర్సల్ అనమాట. ఇప్పుడు సెకండ్ పాస్ లో రైట్ టు లెఫ్ట్, అండ్ గాయస్ ఇక్కడ లాస్ట్ రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుంటే దీనికి రైట్ సైడ్ ఇంకే చైల్డ్ లేడు. ఓకే, సో అందువల్ల మన ట్రావర్సల్ అనేది, సో లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ని చూస్ చేసుకొని అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కి ట్రావర్స్ అవుతాం అనమాట. ఎల్ అంటే ఇక్కడ లెంత్ అనమాట. సో లెంత్ -2. సో ఆబ్వియస్లీ లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ని చూస్ చేసుకొని అక్కడ నుంచి ట్రావర్సల్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఇలా ట్రావర్స్ అవుతూ ఇక్కడ కూడా కండిషన్ చెక్ చేసుకుంటాము. ఇక్కడ రేటింగ్స్ ఆఫ్ i కానీ గ్రేటర్ దాన్ రేటింగ్స్ ఆఫ్ i ప్లస్ 1 ఇలా కానీ కండిషన్ ఉంటే మనం అప్పుడు రిజల్ట్స్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాము. రిజల్ట్స్ ఆఫ్ i కామా, సో ఇక్కడ మాక్సిమం చాక్లెట్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి, ఎందుకంటే సో రేటింగ్స్ ఆఫ్ i దాని రైట్ చైల్డ్ కంటే రేటింగ్స్ ఆఫ్ ith చైల్డ్ కి, అంటే రైట్ నైబర్ కంటే ఈ చైల్డ్ కే ఎక్కువ చాక్లెట్స్ ఉన్నాయి అంటే, సో అప్పుడు మనము రిజల్ట్స్ ఒకవేళ మాక్సిమం అనేది చూస్ చేసుకుంటాం అనమాట. రిజల్ట్స్ ఆఫ్ i అంటే ఆల్రెడీ ఇందాక మనం లెఫ్ట్ టు రైట్ చేసాం కదా, ఆ పాజ్ లో ఆల్రెడీ చాక్లెట్స్ క్యాండీస్ అనేటివి ఆ అబ్బాయికి, సో కరెక్ట్ గానే, ఆ చైల్డ్ కి కరెక్ట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. సో ఒకవేళ తక్కువగానే ఉంటే అప్పుడు మనము రిజల్ట్స్ ఆఫ్, సో గ్రేటర్ కాబట్టి కండిషన్ 2 ని సాటిస్ఫై చేయాలి కాబట్టి రైట్ చైల్డ్ కంటే ఒక చాక్లెట్ ఎక్కువ ఇచ్చుకుంటాము. సో ఓకే, సో ఇలా మనం చూస్ చేసుకుంటూ పోతాము. సో లాస్ట్కి వచ్చేసరికి అన్ని ఆప్టిమైజ్ అయిపోతాయి అనమాట. సో దీన్ని గ్రీడీ బై ఎక్స్చేంజ్ అంటాము. సో ఇప్పుడు దీన్నే మనం ఒక కోడ్ లో చూద్దాం. సో నౌ లెట్స్ జంప్ ఇన్ టు కోడింగ్ సెషన్. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇన్పుట్ వచ్చేసరికి మనకి రేటింగ్స్ అర్రే ఇస్తున్నారు. సో మనం కూడా సేమ్ అదే అర్రే తీసుకున్నాము. ఇంట్ రేటింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన రేటింగ్స్ ఏంటి, 1, 0, 2. ఓకే, 1, 0, 2. సో ఇప్పుడు ఫస్ట్లీ మనం అల్గోరిథం ప్రకారం ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఏదో ఒక ఫస్ట్ లెంత్ అనేది తీసుకుందాము. ఇంట్ l ఈజ్ ఈక్వల్స్ టు రేటింగ్స్ డాట్ లెంత్. ఓకే, ఇప్పుడు రిజల్ట్ అనే అర్రేని తీసుకుందాము. ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ అంటున్నా రిజల్ట్. సో ఇక్కడే క్యాండీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో అందువల్ల సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏదో ఒక ఏదో ఒక డూప్లికేట్ రాంగ్ ఆన్సర్ ని మనం రైట్ అని అజ్యూమ్ చేసుకొని అర్రేకి అసైన్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసరికి రిజల్ట్ లో అన్ని 1లు ఇచ్చుకున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన అల్గోరిథంలో లెఫ్ట్ టు రైట్ పాస్ చేస్తూ కండిషన్ ని చెక్ చేసుకోవడం అనమాట. ఫస్ట్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న నైబర్స్ అన్నిటిని ఆప్టిమైజ్ చేసుకుంటూ పోవడం.
అండ్ ఆబ్వియస్లీ మనకి అందరికి తెలిసిందే ఏంటంటే, సో ఆ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ నైబర్ ఉండడు కాబట్టి మన అర్రే ట్రాన్సిషన్ అనేది, సో మన ట్రావర్సల్ అనేది వన్ ఇండెక్స్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ ఇండెక్స్ 1. int I is equals to 1, I less than L, I plus plus. అండ్ ఇప్పుడు ఫస్ట్ పాజ్ లో ఏంటి, ఒకవేళ లెఫ్ట్ సైడ్ ప్రెసెంట్ ఉన్న చైల్డ్ కి కానీ రిజల్ట్ కాదు రేటింగ్స్. సో ఐత్ చైల్డ్ కి రేటింగ్స్ దాని లెఫ్ట్ నైబర్ చైల్డ్ కంటే ఎక్కువ గాని ఉంటే రేటింగ్స్ ఆఫ్ I-1 ఎక్కువ గాని ఉంటే then we would increment results of I is equals to results of I-1 plus 1. సో రిజల్ట్ ఓకే. సో క్యాండీస్ అనేటివి ఐ మైనస్ దాని లెఫ్ట్ నైబర్ కంటే ఒకవేళ రేటింగ్ అని ఎక్కువ ఉంటే ఆ చైల్డ్ కి ఆ చైల్డ్ యొక్క లెఫ్ట్ నైబర్ చైల్డ్ ఎవరైతే ఉంటారో లెఫ్ట్ సైడ్ ఆ చైల్డ్ కంటే ఈ చైల్డ్ కి ఒక చాక్లెట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, అలా జరగలేదు అంటే రిజల్ట్ ఆఫ్ ఐ అనేది 1 కే అసైన్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఆల్రెడీ ఆప్టిమైజ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న నైబర్స్ ని ఆప్టిమైజ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న నైబర్స్ ని మనం ఆప్టిమైజ్ చేసుకుంటూ రావాలి. సో రైట్ సైడ్ ఉన్న నైబర్స్ ని ఆప్టిమైజ్ చేయాలి అంటే మనం రైట్ టు లెఫ్ట్ ట్రావర్సల్ అనేది మనం చేయాలన్నమాట. ఇంట్ I is equals to, సో రైట్ టు లెఫ్ట్ వచ్చేసరికి మన అందరికీ తెలిసిందే రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఉండదు. సో లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ని మనం చూస్ చేసుకుంటాం అంటే L-2 అనమాట. ఓకే, అండ్ I greater than or equal to 0, I minus minus. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషన్, ఇఫ్ ratings of I greater than ratings of I plus 1, ఒకవేళ రేటింగ్స్ ఆఫ్ రైట్ నైబర్ తో పోలిస్తే ఐత్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో అతనికి రేటింగ్, ఆ చైల్డ్ కి రేటింగ్స్ ఎక్కువ ఉంటే సో ఇక్కడ ఏం జరగాలి, ఆ చైల్డ్ కి క్యాండీస్ వచ్చేసరికి math.max, సారీ ఇక్కడ ఐ అనే ఇండెక్సింగ్ యూజ్ చేయాలి. రిజల్ట్ అంట, రిజల్ట్ math.max రిజల్ట్ ఆఫ్ ఐ లేదా, సో ఆల్రెడీ మనం లెఫ్ట్ టు రైట్ చేసాం కదా ట్రావర్సల్, దానిలో ఒకవేళ కరెక్ట్ ఆన్సరే ఉంటే రిజల్ట్ ఆఫ్ ఐనే తీసుకుంటది. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ కాకుండా ఒకవేళ తక్కువ ఉంటే సో అప్పుడు I+1 అతనికంటే ఇతనికి చాక్లెట్ ఎక్కువ వస్తుంది. ఎందుకని, సో ఆ చైల్డ్ కంటే ఈ చైల్డ్ కి చాక్లెట్ ఎక్కువ వస్తుంది. ఎందుకని, సో ఆబ్వియస్లీ రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అలా వస్తుంది. అండ్ లాస్ట్ లో వచ్చేసరికి మనం డైరెక్ట్ ఇక్కడ ఒక ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే మనకి మినిమం నంబర్ ఆఫ్ క్యాండీస్ అడిగారు కదా, మిన్ క్యాండీస్. ఇలా ఒక వేరియబుల్ ఇచ్చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి
for int candy results. సో ఇప్పుడు రిజల్ట్స్ కాదు రిజల్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి min candies plus equals candies. min candies కదా, ఇక్కడ నేను n పెట్టలేదు. యా, సో లాస్ట్ లో వచ్చేసరికి system.out.println. సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తాం, మినిమం క్యాండీస్ ని ప్రింట్ చేస్తాం. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద ప్రాబ్లం. సో ఆన్సర్, లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద ఆన్సర్. యా 5 వచ్చింది. అండ్ ఇప్పుడు వేరే అర్రే ఇద్దాము, 1,2,2 అంట. దీనికి ఆన్సర్ 4 రావాలి. 2,2. ఓకే, రన్. యా 4 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి అక్కడ అప్డేట్ చేసేద్దాం. ఓకే, లాస్ట్ లో రిటర్న్ min candies. సో ఇది కరెక్టేను, కాకపోతే ఇక్కడ నేను ఆల్రెడీ రిజల్ట్ అనేది ఇచ్చేసి ఉన్నాను. సో రిజల్ట్ అనేది లెంత్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి, సో ఇట్ హ్యాస్ గివెన్ మీ అన్ అవుట్పుట్ ఆఫ్ ఎర్రర్, అండ్ ఎర్రర్. సో ఇక్కడ న్యూ int ఆఫ్ లెంత్ అలా జనరేట్ చేసి, సో ఫస్ట్లీ మనము రాంగ్ ఆన్సర్స్ ని తీసుకోవాలి అని చెప్పాను కదా. సో ఫర్ int I is equals to 1, sorry, I is equals to 0, comma I less than L, I plus plus. ఇలా చేసుకొని ఇప్పుడు అసైన్ చేసుకుంటాం రాంగ్ ఆన్సర్స్ ని. సో ప్రతిదానికి 1 నే అసైన్ చేస్తాం అనమాట. సో రిజల్ట్ ఆఫ్ I is equals to 1. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. లెస్ దాన్ L. యా, ఏంటి ఇప్పుడు కూడా రన్ టైమ్ ఎర్రర్ అనే వస్తుంది, ఎక్కడైనా ఉంది ఎర్రర్? నాకు నెట్ రావట్లేదు. ఓ ఎస్, వీ గాట్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. యాక్సెప్టెడ్. ఆహా, 79%, 80% మెంబర్స్ బీట్ చేసాం అయితే. That's it for today's session, guys. I hope you found this video helpful and learned something new today. If you did, please take a moment to like, share and subscribe to my channel for more awesome content. And don't forget to click on the bell icon so you'll never miss an update. Thank you for watching and I'll see you next video. Happy coding.